మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆవులకి పండగ మూడవ రోజు అన్ని రకాలుగా వండి పెడతామన్నమాట కిచిడి అన్నం. ఈ విధంగా కిచిడి అన్నం తినిపించక ముందు ముగ్గులు కూడా గీస్తారనమాట. ఆవుసాల ముందు, తర్వాత ఇంటి ముందట, తర్వాత శ్మశాన వాటికి వెళ్ళే దారిలో కూడా ఇలా ముగ్గు గీయడం అనేది మా అక్క పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం, మా గిరిజన సాంప్రదాయం అనమాట. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని వదలకుండా ఇలా శ్మశాన వాటికి ముందు వచ్చి ముగ్గు వేసి దాంట్లో అన్నం కొద్దిగా తీసుకొచ్చి అట్టక్కుల్లో చిన్న చిన్న ముక్కలు చేసి అందులో కొద్దిగా అన్నం పెట్టేసి కొద్దిగా తీసుకెళ్ళి ముందుకు పెడతారు. అది ఎందుకు అలాగ పెడతారంటే మన పూర్వీకులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి తింటారని అది ఒక నమ్మకం. అలాగే దేవుడిని నైవేద్యంగా పెట్టినట్టు అదొక నమ్మక రూపంలో పెడతారనమాట. అలాగే మేము కూడా చిన్నప్పుడు ఇలానే వచ్చి కూర్చుని తినే. మా చిన్నప్పుడు అయితే చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు సరిగ్గా రావట్లేదు. పిండి దుంప ఇది నైట్ తీసిన అరిసెలు, కిచిడి అన్నం ఇది ఆవులకి తినిపించడానికి. వరి ధాన్యం ఇది, కొబ్బరి ఇది, ఇదేమో రైస్, పచ్చి రైస్. ఈ విధంగా ముగ్గు గీసిన దగ్గర పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కుల్లోని కిచిడి అన్నం కొద్ది తీసుకెళ్ళి ఆవుసాల ముందు లోపలికి వెళ్ళి ఆవుని తినిపిస్తారు. తినిపించిన తర్వాత సో అరిసెలు కానీ పిండి దుంపలు కానీ కడతారు. కట్టిన దాన్ని ఇంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని తెంపుకొని తింటారు. ఈ విధంగా తర్వాత ఈ విధంగా దీంట్లో కూడా ఇలా ఒకటి కడతారు అనమాట.